జీవులందు ఈ జీవుల జన్మానికి కారణభూతుడైనటువంటి మన్మథుని యందు నా విభూతి ఉన్నది. సర్పములలో వాసుకి యందు నా విభూతి ఉన్నది. వాసుకి అనేటటువంటి నా విభూతి ఉన్నది. తరువాత అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణాం అర్యమా చాస్మి యమః సంయమతామహం. నాగముల మధ్య అనంతుడనేటటువంటి నాగమునందు నా యొక్క విభూతి ఉన్నది. నాగ అంటే అనేక తలలున్నటువంటి సర్పాన్ని నాగా అని అంటారు. ఒకటే తల ఉంటే నాగుపాము, పాము. అయితే అనేక తలలున్నటువంటి సర్పాన్ని నాగా అంటారు. అటువంటి నాగములందు అనంత అనేటటువంటి నాగమునందు నా యొక్క విభూతి ఉన్నది. జలచరములకు ప్రాణి అయినటువంటి జలచరములకు ఆశ్రయమైనటువంటి వరుణుని యందు వరుణ అనేటటువంటి నామముతో నా విభూతి ఉన్నది. పితృదేవతలందు అర్యమ అనేటటువంటి పితృదేవత యందు నా విభూతి ఉన్నది. లోకమును నియంత్రించి లోకపాలకుడైనటువంటి లోకపాలకులందు యముని యందు నా విభూతి ఉన్నది. దైత్యులలో ప్రహ్లాదాశ్చాస్మి దైత్యానం. దైత్యులలో ప్రహ్లాదుని యందు నా విభూతి ఉన్నది. బంధము కలిగించేటటువంటి వాటిలో అనేక ఉన్నాయి. బంధము కలిగించేటటువంటివి వాటిలో కాలము నేనై ఉన్నాను. కాలమునందు నా విభూతి ఉన్నది. మనకు అనేకమైనటువంటివి బంధాలు ఉన్నా కాలమనేటటువంటి బంధము చాలా గొప్పది. కాలానికి బద్ధుడు కానటువంటి వాడు ఈ జగత్తునందు ఎవడూ లేడు. ఎవడైనా ఏదైనా ఇస్తాను చేస్తానంటే ఎప్పుడు చేస్తావు ఎప్పుడు ఇస్తావు అని అంటారు. ఆ సమయానికి మనం చెప్పిన పని చెయ్యాలి. అది కాలానికి బద్ధుడు కానటువంటి వాడు ఎవడూ లేడు. ఏ కాలంలో పుట్టాలో ఆ కాలంలోనే మనం పుడతాం. ఎప్పుడు మరణించాలో అప్పుడే మరణిస్తాం. కాబట్టి బంధములలో కాలమునందు నా విభూతి ఉన్నది. మృగములనందు మృగరాజైనటువంటి సింహమునందు నా విభూతి ఉన్నది. పక్షుల యందు గరుడును యందు నా యొక్క విభూతి ఉన్నది. శుద్ధి చేసేటటువంటి పవిత్రం చేసేటటువంటి వస్తువుల మధ్య లేదా వేగము, మనోవేగము, వాయువేగమని ఆ వేగములలో పవనుడు అంటే వాయువునందు ఉండి ఆ వాయువునందు పవన శబ్దవాచ్యుడై నా యొక్క విభూతి ఉన్నది. శస్త్రధారులు అంటే శస్త్రములను ధరించినటువంటి వారిలో రాముడిగా నా యొక్క ప్రత్యక్ష విభూతి ఉన్నది. నీటిలో జీవించేటటువంటి చేపలు వీటి మధ్యలో మొసలి యందు నా యొక్క విభూతి ఉన్నది. నదుల యందు జాహ్నవి అంటే గంగానది యందు నా విభూతి ఉన్నది. కాబట్టి నదులలో గంగ అత్యంత శ్రేష్టమైనటువంటిది. ఎందుకు? గంగ యందు భగవంతుని విభూతి ఉన్నది. అంతేకాకుండా సాక్షాత్ భగవంతుని పాదము నుండి ఉద్భవించినటువంటిది ఆమె విష్ణు పాదోద్భవి. ఇక అక్షరములందు ఆ నుండి క్షా వరకు ఈ వర్ణమాల యందు అక్షరములందు అకారమునందు అకార నామకుడై నా విభూతి ఉన్నది. సమాసములు ద్వంద్వ సమాసము, ద్విగు సమాసము అని వ్యాకరణంలో చెప్తారు. సమాసాలలో ద్వంద్వ సమాసమునందు నా విభూతి ఉన్నది. అంత్యము లేనటువంటిది కాలము. ఆది లేదు, అంత్యము లేదు.
అంత్యము లేనటువంటిది, కాలము అక్షయమైనటువంటిది. అటువంటి అక్షయ కాలమునందు నా విభూతి ఉన్నది. చతుర్ముఖ బ్రహ్మయందు నా విభూతి ఉన్నది. జీవోత్తములైనటువంటి వారి సర్వ సంహార కర్తృవైనటువంటి మృత్యువునందు నా విభూతి ఉన్నది. కీర్తియందు కీర్తినామకుడై, సంపదయందు శ్రీనామకుడై, స్త్రీలయందు వాక్ అనేటటువంటి పేరుతో, స్మరణశక్తి యందు స్మృతినామకుడై, బుద్ధిశక్తి యందు మేధ అనేటటువంటి నామము కలిగి, ధైర్యమునందు ధృతినామకుడై, ఓపిక యందు క్షమానామకుడై నేను ఉన్నాను, నా యొక్క విభూతి ఉన్నది అని చెబుతూ ఉన్నాను. ఈ విధంగా అనేక పదార్థాలలో ఈ జగత్తునందు మనము ఏదేదైతే అసాధారణంగా అసామాన్యంగా మనం చూస్తూ ఉంటామో వాటి యందు అంతా నా విభూతి ఉంటూ ఉన్నది. ఉదాహరణకు మనము కొంతమంది అత్యంత విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటారు, అత్యంత జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. కొంతమంది, అందరికీ ఉండదు అంత జ్ఞాపక శక్తి. ఎలా ఉన్నది అంటే వాళ్ళలో భగవంతుని విభూతి. అది చెడుదైనా కావచ్చు, మంచిదైనా కావచ్చు. ఒక్క వ్యక్తి కొరకు, ఒక వ్యక్తిని చూసి జగత్తంతా భయపడుతుంది అన్నప్పుడు వానిలో భగవంతుని విభూతి ఉన్నది. అంటే విశిష్టంగా, అసాధారణంగా, అసామాన్యంగా, ఎక్కడా లేని విధంగా ఎక్కడ ఏ వస్తువు ఉంటుందో, ఏ మనిషి ఉంటాడో వాళ్ళ అందరి యందు విభూతి ఉన్నది అని భగవంతుని యొక్క విభూతిని చెబుతూ ఉన్నాడు భగవంతుడు. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టాభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ 10వ అని చెబుతూ ఉన్నారు. నీవు నా యొక్క ఈ విభూతి రూపముల ఎన్నని తెలుసుకుంటావు? విస్తారంగా ఉన్నది, దానికి అంత్యము లేకుండా ఉంటూ ఉన్నది. భగవంతుడు చెబుతూ ఉన్నాడు, నేను నా యొక్క అంశాలు చాలా ఉన్నాయి, అనంతంగా ఉంటూ ఉన్నాయి నా అంశాలు. నా అనంత అంశాల మధ్య కేవలం ఒక్క అంశతో మాత్రమే నేను వ్యాపించుకొని ఉన్నాను. భగవంతుని అనంతాంశలందు ఒక్క అంశతో నేను వ్యాపించుకొని ఉంటేనే ఇంత విస్తారంగా ఉన్నది. ఇంతటి అనంతానంతమైనటువంటి గుణములు, రూపములు, క్రియావిశేషములు అనంతాంశదొడు 100 అంశను అదగి. అంటే భగవంతునిది అన్నీ అనంతములే. 100 అగళినొడు అనంతాంశదిందలి అని హరికథామృతసారంలో జగన్నాథదాసుల వారు చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిందంతే, నీకు విభూతి రూపంలో ఏం చెప్పాను, నా యొక్క అనంతాంశములలో ఒక్క అంశము యొక్క వివరణ నీకు చెబుతూ ఉన్నది. మనకు హరికథామృతసారంలో దీనికి ఉదాహరణ ఇస్తారు. అన్నం చేస్తాం మనం, ఒక సేరు తప్పేల అన్నం చేశాం. సమూహంగా ఒక సేరు తప్పేల అన్నము అఖండ విభూతి. దానిలో ఒక మెతుకు తీస్తే పక్కన పెడితే ఖండ రూపము, ఆ ఒక్క మెతుకు అఖండ రూపము. ఆ మెతుకుని మళ్ళీ ఖండాలు చేస్తే ఖండ రూపము. ఈ విధంగా భగవంతుని యొక్క విభూతి రూపములను ఖండాఖండ రూపములతో మనము ధ్యానించాలి, ఉపాసన చేయాలి. ఇది సాధ్యమా అనంటే ఎవరెవరు వారి వారి యోగ్యతానుసారంగా యథాశక్తి వాళ్ళు
ధ్యానం చేయాలి. ఇది భగవంతుని యొక్క విభూతి రూపముల వివరణ అయితే, ఇక 11వ అధ్యాయాన్ని చెబుతూ ఉన్నారు. 11వ అధ్యాయంలో భగవంతుని యొక్క విశ్వరూపం చెబుతూ ఉన్నాడు. భగవంతుడు తన విశ్వరూపాన్ని చూపిస్తూ ఉన్నాడు. భగవద్గీతలో ఈ 11వ అధ్యాయము అనేటటువంటిది ఒక జీవనాడి లాంటిది, అత్యంత ప్రముఖమైనటువంటిది. భగవంతుని యొక్క విశ్వరూపాన్ని మనం ఎవరు చూడలేము, చూడడానికి మనకు సాధ్యం కాదు. అర్జునునికి కూడా ఈ చర్మచక్షువులతో నీవు చూడలేవు అని చూడడానికి దివ్య దృష్టినిస్తాడు భగవంతుడు. ధృతరాష్ట్రునికి అంతే, విశ్వరూపం చూపించేటప్పుడు ఈ చర్మచక్షువులతో నీవు నా యొక్క విశ్వరూపాన్ని చూడలేవు అని ధృతరాష్ట్రునికి దివ్య దృష్టినిస్తాడు. అర్జునుడు కూడా భగవంతుని విశ్వరూపాన్ని తన చర్మచక్షువులతో చూడలేదు, భగవంతుడు ఇచ్చినటువంటి దివ్య దృష్టితో చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ దృష్టి అంటే జ్ఞానదృష్టి ప్రధానం. భగవద్గీత భగవంతుని విశ్వరూప జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నది. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి తన విశ్వరూప వివరణను భగవద్గీతలో చదివి మనము భగవంతుడు వర్ణించిన విధంగా మన యథాశక్తి మన మనోఫలకము మీద భగవంతుని విశ్వరూపాన్ని మనము చిత్రించుకుంటే దాని యొక్క మహిమ మనకు రోమాంచనం కలుగుతుంది. అది భగవంతుని విశ్వరూపము యొక్క మహిమ. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్ త్వయోక్తం వచస్తేన మోహో అయం విగతో మమ. అర్జునుడు చెబుతూ ఉన్నాడు, కృష్ణ, నా మీద అనుగ్రహముతో నీవు అతి రహస్యమైనటువంటి భగవంతుని గురించి అధ్యాత్మాన్ని పిలిచేటటువంటి మాటను నీవు నాకు తెలిపావు. కాబట్టి బంధుస్నేహము మొదలైనటువంటి నా ఈ మోహము నాశమైనది, దూరమైనది అని చెబుతూ ఉన్నాడు. హే కృష్ణ, నీ యొక్క దివ్యమైనటువంటి ఉపదేశం చేత బంధు వ్యామోహం అనేటటువంటిది నాకు నాశమైనది అని చెబుతూ భగవంతుడు చెబుతూ ఉన్నాడు. శ్రీ భగవాను వాచ పశ్యమే పార్థ రూపాణి శతశోऽథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. హే అర్జున, నా అప్రాకృతమైనటువంటి తెల్లటి మొదలైనటువంటి అనేక వర్ణములు కలిగినటువంటి అనేక ఆకారములు కలిగినటువంటి వందలాది వేలాది నా అనేక రూపములను పశ్య, చూడు అని విశ్వరూపాన్ని అర్జునునికి భగవంతుడు చూపిస్తూ ఉన్నాడు. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తత బహూన్యదృష్ట పూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. హే భరత వంశమునందు పుట్టినటువంటి హే అర్జునుడా, 12 మంది ఆదిత్యులను, 8 వసువులను, 11 రుద్రులను, 50 మంది మరుత్తులను చూడు. ఇంతవరకు నీవు చూడనటువంటి ఆశ్చర్యాన్ని నీవు చూడు. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. హే అర్జున, నేను నీకు చూపించేటటువంటి నా రూపములో అన్ని చరాచర ప్రాణులన్నీ ఒకే చోట ఉన్నాయి చూడు.
ఇంకా నీవు ఏమేమి చూడాలి అని నీవు ఇచ్చపడతావో వాటి అన్నింటినీ చూడు. నతుమాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుష దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం. నీవు ఈ కన్నులతో నా విశ్వరూపాన్ని నీవు చూడడానికి సమర్థుడవు కాదు. కాబట్టి నీకు అలౌకికమైనటువంటి దృష్టిని ఇస్తూ ఉన్నాను. సర్వనియామకుడైనటువంటి నా యొక్క సామర్థ్యాన్ని నీవు చూడు అని చెబుతున్నాడు భగవంతుడు. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యాదేకోద్యతాయుధం. అనంత ముఖములు, అనంత కన్నులు, అనంతమైనటువంటి అద్భుత దర్శనము, అనంతమైనటువంటి దివ్యాభరణములను ధరించి దివ్యమైనటువంటి అనేకమైనటువంటి ఆయుధములను ధరించినటువంటి నా దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని నీవు దర్శించు. దివ్యమాలాంబరధరం దివ్యగంధానులేపనం సర్వశ్చార్యమయం దేవమనంతం విశ్వతోముఖం. దివ్యమాలలతో వస్త్రములను ధరించినటువంటి, దివ్య గంధములతో లేపనము చేసినటువంటి, లీలాత్మకమైనటువంటి, జయరూపమైనటువంటి, ప్రకాశరూపమైనటువంటి, సంహారాత్మకమైనటువంటి రూపముతో కూడుకొన్నటువంటి, అన్ని దేశకాల గుణములతో పూర్ణమైనటువంటి, అన్ని దిక్కుల అందు ముఖములు కలిగినటువంటి, అనంత ముఖములు కలిగినటువంటి, తరువాత ఆకాశమునందు ఒక్కసారి ఉదయిస్తే ఒక్క సూర్యుడు అయితే అనంత సూర్యులు ఉదయిస్తే ఏకకాలంలో ఎంత వెలుతురుంటుందో అంతటి ప్రభా వెలుతురు కలిగినటువంటి అటువంటి దివ్యమైనటువంటి రూపాన్ని నీవు చూడు. అప్పుడు అటువంటి దివ్యమైనటువంటి ఆ భగవంతుని విశ్వరూపాన్ని చూచాడు అర్జునుడు. సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాతని పురుష సూక్తం చెప్తుంది. సహస్ర బాహువులు, సహస్ర కన్నువులు, అన్నీ సహస్రమే. ఇక్కడ సహస్రము అంటే 1000 అని అంటే 999 + 1 అనో, లేదా 1001 - 1 అనో కాదు. సహస్ర శబ్దో అనంతవాచి. సహస్రము అంటే అనంతము, అనంతమైనటువంటి కన్నులు, అన్నీ అనంతములే. అటువంటి దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని అర్జునుడు చూచాడు. అర్జునుడు చెబుతూ ఉన్నాడు, పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తతా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. అర్జునుడు చెబుతూ ఉన్నాడు, హే దేవా, నీ దేహమునందు అందరి దేవతలను, ప్రాణి విశేష సమూహములను, చతుర్ముఖ బ్రహ్మను, రుద్రుణ్ణి, ఋషులను, అద్భుతమైనటువంటి సర్పములను నేను చూస్తూ ఉన్నాను. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం నమధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. హే విశ్వేశ్వర విశ్వరూప, నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అన్నీయూ అసంఖ్యాకములు. నీ యొక్క అనంతరూపము సర్వతోముఖముగా విరాజిల్లుతున్నది. నీవు ఆది మధ్యాంతరహితుడుగా ఉన్నావు. మహత్వపూర్ణమైనటువంటి నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతములు తెలియకుండా ఉన్నాను. కిరీటినం గదినం చక్రిణంచ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతి అప్రేయం.
హే విష్ణు, కిరీటము గదా చక్రములు ధరించి అన్ని చోట్ల తేజపుంజములను తేజకాంతులను వెదజల్లేటటువంటి నీ యొక్క దర్శనాన్ని నేను చేస్తూ ఉన్నాను. ప్రజ్వలిత అగ్ని వలె జ్యోతిర్మయమైనటువంటి సూర్యుని వలె వెలుగుతున్నటువంటి నీ అప్రమేయ రూపము దుర్నిరీక్ష్యంగా ఉంటూ ఉన్నది. అంటే చూడడానికి సాధ్యం కానటువంటిది, ఊహించడానికి సాధ్యం కానటువంటిగా ఉంటూ ఉన్నది. నీవు పరమాక్షరవుడవు, ఈ జగత్తునకు ముఖ్యాశ్రయుడవు, వికారము లేనటువంటి వాడవు, హ్రాసము లేనటువంటి వాడవు. హ్రాసం అంటే నాశము. అనాది పరంపర చేత నీవు ధర్మరక్షకుడవు, అనాది నిత్యపురుషుడవు అని నేను తెలుసుకున్నాను. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్త హుతాశవక్త్రం స్వతేజస విశ్వమిదం తపంతం. నీ గుణములు మొదలు మధ్య అంత్యము లేనటువంటివి నీ గుణములు. అనంత వీర్యము, అనంత బాహువులు, చంద్ర సూర్యులు నీ కన్నును ఆశ్రయించుకున్నారు. నీ కన్నుల నుండి చంద్ర సూర్యులు పుట్టినటువంటి వాళ్ళు. ప్రజ్వలించేటటువంటి అగ్ని నీ ముఖము నుండి పుట్టినది. నీ యొక్క తేజస్సు చేత వెలుగుతున్నటువంటి ఇటువంటి నిన్ను నేను చూస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా భగవంతుని యొక్క విశ్వరూపాన్ని అనేక రీతులుగా చూసి సంతోషపడుతూ ఉన్నాడు. ఉద్విగ్నానికి, ఆశ్చర్యానికి గురి అవుతున్నాడు అర్జునుడు. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మ ధృతిం న విందామి శమంచ విష్ణో. హే అన్ని చోట్ల వ్యాప్తుడైనటువంటి, సర్వత్ర వ్యాప్తుడైనటువంటి వాడా, నీ రూపము ఆకాశాన్ని తాకుతూ ఉన్నది. అనేకమైనటువంటి వర్ణములు కలిగినటువంటిది. అనేక వర్ణములు కలిగి ఉండి విశాలమైనటువంటి నోరు తెరిచినటువంటి వాడవై ఉన్నావు. విశాలమైనటువంటి కన్నులు కలిగిన వాడవై ఉన్నావు. ఇటువంటి నీ విశ్వరూపాన్ని చూసి నా మనస్సు భయపడినది. చూడడానికి ధైర్యం చాలటం లేదు, నాకు సుఖం కలగటం లేదు. దంష్ట్రా కరాలాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానేన లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఘోర దంతములతో ప్రళయకాలము నాటి అగ్నివలే జ్వలిస్తూ ఉన్నటువంటి నీ ముఖములను చూసి దిక్కులు తెలియనటువంటి వాడనయ్యాను నేను. సుఖాన్ని పొందటం లేదు. హే దేవశ్రేష్ఠుడా, జగదాధారుడా, నా యందు నీవు ప్రసన్నుడవు కమ్ము. అందరూ నీ యందు ప్రవేశిస్తూ ఉన్నారు. చెబుతున్నాడు అర్జునుడు. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిల అనిపాల సంగైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖైః. అందరూ రాజసమూహములతో ధృతరాష్ట్రుని యొక్క కుమారులు నీ ముఖాన్ని ప్రవేశిస్తూ ఉన్నారు. భీష్మ, ద్రోణ, సూతపుత్రుడైనటువంటి కర్ణుడు, వీళ్ళందరూ కూడా మా వాళ్ళు కూడా నిన్ను ప్రవేశిస్తూ ఉన్నారు కృష్ణ అని ఆ భగవంతుని యందే అన్నీ ఉన్నది అని చెప్పి ఆ అర్జునుడు చెబుతూ ఉన్నాడు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. హే స్వామి, అత్యంత వేగంగా పతంగములు అంటే దీపపు పురుగులు, ఆ దీపపు పురుగులు ఆ దీపకాంతికి ఆకర్షితమై అత్యంత వేగంగా ఆ దీపంలో పడి చనిపోతూ ఉంటాయి. అదేవిధంగా అందరు జనులు
అత్యంత వేగంగా తమ నాశము కొరకు నీ ముఖములను ప్రవేశిస్తూ ఉన్నారు. దీపపు పురుగుల వలె దీపములో ఎలా వేగంగా వచ్చి తమకు తాముగా దీపపు పురుగులు పతంగములు పడతాయో అదేవిధంగా సమస్త జీవులందరూ నీ ముఖమునందు ప్రవేశిస్తూ ఉన్నారు అని చెబుతూ ఉన్నాడు. ఇంత చెప్పిన తరువాత అర్జునుడు అంటూ ఉన్నాడు, అయ్యా నీ యొక్క ఈ ఇంకా ముందు చెబుతూ ఉన్నాడు భగవాను వాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏ అవస్థితాః ప్రత్యనీకేషు యోధాః. భగవంతుడు చెబుతూ ఉన్నాడు, కృష్ణుడు, నేనే కాలాన్ని, నేనే కాలము, పూర్ణ షడ్గుణములతో నిండి ఉన్నాను. నేను ఈ జగత్తునకు బంధకుణ్ణి నేను, సంహారకుణ్ణి నేను, జ్ఞానప్రదాతృని నేనే. ఈ లోకాన్ని నాశం చేయడానికి యుద్ధభూమి యందు ఉన్నటువంటి జనులందరినీ నేనే సంహరిస్తున్నాను. భగవంతుడు చెప్తూ ఉన్నాడు, ఈ రణరంగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ నేను సంహరించేశాను. వాళ్ళు మృతప్రాయులు, జీవచ్ఛవాలంతే. నీవు ధర్మరాజు మొదలైనటువంటి వారిని వదలి మిగిలిన అందరి యోధులను, సైనికులను, వీరులను అందరినీ కూడా ప్రత్యక్షంగా నేనే సంహరించాను. అంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెబుతున్నాడనంటే, తన బంధువులను, మిత్రులను, తాతలను, ముత్తాతలను వీళ్ళందరినీ చూసి, ఈ బంధువులందరినీ, మిత్రులందరినీ చూసి, నేను వీళ్లను చంపి రక్తాన్నపు కూడును నేను తినలేను. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ, నాకు ఈ భోగాలు వద్దు అని చెప్పాడు కదా. కాబట్టి హే అర్జున, వీళ్లను నీవు చంపడం ఏమిటి? నేను చంపేశాను ఆల్రెడీ. వాళ్ళు ఊరికే బొమ్మలులాగా, జీవచ్ఛవాలులాగా నిలబడి ఉన్నారు. ఊరికే వాళ్ళను నీవు బాణాలు వేసి కింద పడేసే అంతే అని చెప్తా. అందుకే చెప్తాడు, తస్మాత్ తమ్ ఉత్తిష్ట యశోలభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వరాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. హే సవ్యసాచి, రెండు చేతులతో బాణములను వదిలేటటువంటి పరాక్రముడైనటువంటి హే అర్జున, జనులను నేనే సంహరిస్తున్నాను. ఇక్కడ నీకు విజయమునందు సంశయము వద్దు. కాబట్టి లే, యుద్ధానికి సన్నద్ధుడవుకా, శత్రువులను జయించు, కీర్తిని పొందు, సమృద్ధమైనటువంటి రాజ్యాన్ని అనుభవించు. ఇప్పటికే ఆయుష్యమంతా అయిపోయింది, వీళ్ళకంటూ ఆయువు మూడింది. ఆయువు మూడినటువంటి వీళ్ళు, మరణానికి సమీపంగా ఉన్నటువంటి వాళ్ళు, చచ్చిన శవాలులాగా ఉన్నటువంటి వాళ్లను నీవు ప్రత్యక్షంగా సంహరించు. హే సవ్యసాచి, నిమిత్తమాత్రం భవ, కేవలము నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము. నీ లోపల ఉండి కూడా నేనే సంహరించేటటువంటి వాడను, నీవు సంహరించటం లేదు. ఎందుకంటే నీవు సర్వతంత్ర అస్వతంత్రుడవు, నీకు సంహరించటానికి శక్తి లేదు. కాబట్టి నీలో నేనే ఉండి బాణాలను వదులుతాను. వాళ్ళు ఇప్పటికే మృతప్రాయులయ్యారు. ఒక చచ్చిపోయినటువంటి బొమ్మల వలె ఉన్నటువంటి వాళ్లను నీవు బాణాలు వేసి సంహరించి, అర్జునుడు యుద్ధాన్ని చేశాడు, యుద్ధంలో గెలిచాడు అనేటటువంటి కీర్తిని పొందు అని చెప్తూ ఉన్నాడు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యాన్యపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహి మా వ్యతిష్టా యుధ్యస్వ
జేతాపి రణే సపత్నాన్. హే